ట్రంప్ చేస్తుంది పూర్తిగా తప్ప అంటే తప్పు అని మనం చెప్పలేమండి, చెప్పకూడదు కూడా. తన దేశం తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు. తన దేశంలో ఏవో అవకతవకలు జరిగాయి అనిపించింది, తప్పులు జరిగాయి అనిపించింది, తన దేశ ప్రజలకు ఏదో న్యాయం చేయాలనుకున్నాడు, ఏదో చేస్తున్నాడు. హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. ఇప్పుడు మనకి పూర్వకాలం అనేవారు కదా, మన ఇంట్లో ఉండి మన తల గంజి తగ్గితే సరిపోతుందిరా, ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఎందుకు ఉండడం అని. అలా అయిపోయింది. ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి కూడా అమెరికా అంటే ఒక మోజు. మిగతా దేశాల్లో కూడా ఎడ్యుకేషన్ బాగున్నా అన్ని బాగున్నా సరే అమెరికాలో ఎక్కువ జీతం డబ్బులు ఎక్కడ కనబడితే అక్కడ అట్రాక్ట్ అయిపోతాం కాబట్టి ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయాం. ఆబ్వియస్లీ ఆటోమేటికలీ అక్కడ టెక్నికల్గా టెక్నాలజీ వైజ్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగుంది కాబట్టి చాలా మంది అక్కడే ఉండిపోయారు. సో ఎంతకాలం అంటే ఎంతైనా సరే అది మన దేశం కాదు, మనది కాదు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏదైనా డెసిషన్స్ తీసుకుంటారు. దానికి మనం ఏం చేయలేం. ట్రంప్ ఇప్పుడు అక్రమ వలసదారులని తరివేసే ప్రోగ్రామ్ తీసుకున్నాడు. తన దేశాన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓవరాల్ గా చెప్పాలంటే అక్రమ వలసదారుల దగ్గర నుంచి, రౌడీజుల నుంచి, లేదంటే ఉద్యోగులు వాళ్ళ జనాలకి ఉద్యోగులు ఇవ్వాలి అని కానీ ఏదైనా సరే మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ ప్రాసెస్ లో మెక్సికోని చూసారు మొన్న కూడా, వాళ్ళందరినీ కూడా వాళ్ళ కంట్రీలో అక్రమంగా వచ్చేసిన వాళ్ళందరినీ కూడా వేడిలేసి పంపించారు. అసలు టాయిలెట్లు కానీ ఏమీ ప్రొవైడ్ చేయకుండా పంపించారు. అంత హీనంగా పంపించారు. మెక్సికన్ తర్వాత నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, మెక్సికన్ తర్వాత ఇండియన్సే ఎక్కువ అక్రమంగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారటండి. ఎంత సిగ్గుచేటు. చదువుకునే పిల్లలు కాదు నేను మాట్లాడుతుంది, ఇలా పంజాబ్ నుంచి అలా వెనక నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారంట. అదే కాకుండా వీసా పాస్పోర్ట్ టైం అయిపోయిన తర్వాత కూడా ఉన్న వాళ్ళు 2000 మెంబర్స్ ఉన్నారంట. సో వీళ్ళందరినీ కూడా ట్రంప్ వీళ్ళందరి మీద ఎలాంటి యాక్షన్ అయినా తీసుకుంటాడు. సో మన ఇండియాలో కూడా ఎవరైనా వచ్చి టైం అయిపోయిన తర్వాత వీసా టైం ఆ పాస్పోర్ట్ మీద వేసిన టైం అయిపోయిన తర్వాత ఉంచితే మనం ఉంచుతామా? సో అలాగే అదే పక్కన పెట్టండి. అమెరికాలో జరుగుతుంది, అది కాదు. సో అమెరికాలోని ఇంకా ఆయన తీసుకున్న డెసిషన్స్ కి ఇప్పుడు ఏంటది, పార్ట్ టైం జాబ్స్ గురించి మీరు అందరూ చూసే ఉంటారు. పార్ట్ టైం జాబ్స్ గురించి ఏంటి, చదువుకుంటున్న పిల్లలు, యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లలు వీక్లీ 20 hours కన్నా ఎక్కువ చేయొద్దు. ఇంకా హాలిడేస్ టైంలో కానీ, సమ్మర్ హాలిడేస్ కానీ, లేదంటే సెమిస్టర్ మధ్యలో కూడా హాలిడేస్ వస్తుంటాయి కదా, హాలిడేస్ లో అయినా సరే 40 hours చేసుకోవచ్చు వీక్లీ అని చెప్పాడంట. అది కూడా అక్కడ ఇన్ క్యాంపస్. అవుట్ క్యాంపస్ లో ఎటువంటి పార్ట్ టైం జాబ్ చేయకూడదు. బట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిన మెజారిటీ 99% స్టూడెంట్స్ ఎలా వెళ్తారు, ఇక్కడ లోన్లు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎంఎస్ లో సీట్ వస్తుంది, ఇక్కడ లోన్ తీసుకొని వెళ్ళి, సో అవన్నీ కూడా ఏం చేస్తారు మనకు తెలిసిందే కదా, పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఎక్కువ అవర్స్ వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ అవర్స్ చేసుకుంటూ అటు వాళ్ళ ఫీజులు కట్టుకుంటూ ఇటు ఇక్కడ లోన్లు కట్టుకుంటూ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు, అలా మేనేజ్ చేసేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇది చెప్పిన దగ్గర నుంచి వాళ్ళకి ఏంటి, ఇన్ క్యాంపస్ అనుకోండి, ఇన్ క్యాంపస్ లో చేసుకోవచ్చు కదంటే ఎంతమందికి ఉంటాయండి ఉద్యోగాలు, ఎంతమందికి ఇస్తారు అక్కడ జాబులు? మిగతా వాళ్ళ పరిస్థితి ఇంచుమించు అక్కడ 60,000 నుంచి 80,000 వరకు అవుతుంది అంటున్నారు. తక్కువలో తక్కువట, లేదు అంటే 1,00,000 పైన దాటిపోవచ్చు అంటారు మంత్లీ ఎక్స్పెన్సెస్. మళ్ళీ పాపం పిల్లలు అక్కడ ఇప్పుడు ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేకపోయినా సరే అటువైపు చెప్పాను కదా, అక్రమ వలసదారులు పంపించేసే ప్రాసెస్ లో నిఘాలోని అందరి మీద కూడా వీళ్ళెవరు అని చెప్పేసి ఎక్కువ హై ఫోకస్ చేసి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం, సెట్ చేయడం ఇలాంటివన్నీ చేసేసరికి ఇప్పుడు వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడం కూడా భయపడుతున్నారు. ఇప్పుడు కోర్టు నుంచి అప్రూవల్ రావాలి, ఇవన్నీ రావాలి, టైం పడుతుంది. బట్ ఈవెన్ దో చేయడానికి భయపడుతున్నారు. ఎందుకు రిస్క్, ఒకవేళ దొరికిపోతే పర్మనెంట్ గా మనకి ఇక్కడ నుంచి ఇండియాకి పంపించేస్తారు అని చెప్పి భయపడి ఇక్కడ పేరెంట్స్ కి ఫోన్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళే ఎంత కష్టపడి అంటే డబ్బులు ఉండి పంపించిన వాళ్ళకి వేరే విషయం, కానీ అడ్జస్ట్ చేసి మధ్యతరగతి వాళ్ళు చాలా మంది పంపిస్తుంటారు. పిల్లల లైఫ్ బాగుంటే ఇంకా మొత్తం ఫ్యామిలీ సెట్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో, పిల్లల ఇంట్రెస్ట్ కూడా. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నెలకి 80,000 కానీ 60,000 70,000 అడ్జస్ట్ చేసి వాళ్ళకి పంపించడం అనేది ఎంత కష్టతరమైన పని చెప్పండి, ఎంత కష్టతరమైన పని. అంటే తప్పదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే కొన్నాళ్ళు అయిన తర్వాత, అంటే ఇది ఏంటంటే ఒక సైడ్ ఆఫ్ రీజన్స్ ఎలా ఉన్నాయంటే, ట్రంప్ అయితే చెప్పాడు అది ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి, కోర్టు నుంచి కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అన్నింటి నుంచి అప్రూవల్ వస్తేనే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు, కానీ కొంతకాలం మనం ఏం చేయకుండా ఏ తప్పుకు దొరకకుండా ఉంటే మనం కనీసం అమెరికాలో ఉంటాం కదా, జెన్యూన్ గా వచ్చాము, స్టూడెంట్స్ వీసా మీద వచ్చారు, స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పుడు ఇలాంటి కొంచెం మళ్ళీ ఏమైనా చేంజెస్ చెయ్యొచ్చు అని హోప్ తో ఉన్నారనమాట. లేదు ఇదే ఇంప్లిమెంట్ చెయ్యాలని వచ్చింది అనుకో మాత్రం చాలా చాలా కష్టం అండి, చాలా కష్టం అసలు. ఇప్పుడు మొన్న టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే చైనా వాళ్ళు
అసలు ఎంత తక్కువ రేటుకి అంటే కొంతమంది చెప్తున్నారు కాపీ చేశాడు, మెథడ్ని కాపీ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశాడు అంటున్నారు. ఈవెందో ఏం చేస్తున్నా సరే వాళ్ళన్న ప్రకారమే కాపీ చేశాడు అనుకోండి, అయినా సరే దానికి మించిన టెక్నాలజీని తీసుకుని బయటకు వచ్చాడు కదా. అది కూడా ఎక్కడ తయారు చేశాడు? చైనాలోనే తయారు చేశాడు. చైనా వాడు ఏం చేస్తున్నాడు? చైనాలోని ఏదైనా తయారు చేసి అమెరికాకి తాతలా తయారవుతున్నాడు. సో నేను వెళ్ళొద్దు అనట్లేదు, వెళ్ళండి, ఎంఎస్సీ చేయండి, చదువుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. మనం ఇక్కడ ఇండియానే డెవలప్ చేసుకుంటే బాగుంటది కదా నా ఉద్దేశం. కొంతకాలం జాబులు చేయండి, వచ్చేయండి. సో ఇక్కడే ఉండి ఇక్కడే డెవలప్ చేసుకుంటే మనం ఇటు పేరెంట్స్తో ఉన్నట్టు ఉంటుంది, అటు మన ఇండియాని మనం డెవలప్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మొన్న డీప్ సీక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఎలా ఉందంటే పరువు తక్కువ. అసలు ఎక్కడెక్కడ టెక్కీలు ఉన్నారో వాళ్ళందరూ ఇండియాకి వచ్చని చెప్పేసి గవర్నమెంట్ పిలుస్తుందంట. సో మీరు ఇండియా దాటి అమెరికాకి వెళ్ళారు అంటే మీరు మామూలుగా వెళ్ళిన స్టూడెంట్స్ అయితే కాదు, ఖచ్చితంగా కూడా మీలో ఏదో స్పెషాలిటీ ఉంటుంది. అది ఇండియాలోనే చూసుకోండి, లక్షలు కోట్లు సంపాదించి తర్వాత ఏం చేస్తాను చెప్పండి? తర్వాత వాట్ నెక్స్ట్ అనుకుంటే ఏం ఉండదు. దాని తర్వాత ఇల్లు మీద ఇల్లు కట్టడం తప్ప ఏం ఉండదు. అదే ప్రూవ్ చేసుకొని మనం ఇండియాలోని ఏదో ఒకటి చేస్తే ఖచ్చితంగా కూడా దానికి పేరు వస్తుంది. ఇండియా స్టేటస్ పెరుగుతుంది. మనం ఇండియాకి ఏదో చేసాం, మన కంట్రీలో ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఇండియాకి చేసాం అనే ఫీలింగ్ దాని ముందు ఏది కూడా పనిచేయదు. సో అక్కడుండి అంత ఇబ్బందులు పడి అంత తిప్పలు పడి ఎప్పుడెప్పుడు తన్ని తరిమేస్తాడా, రేపు పొద్దున ఇంకేం కండిషన్స్ పెడతాడా అని మూలిగే బదులు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలాగ తప్పదు, అక్కడ ఎలాగ వచ్చేలాం. నెక్స్ట్ వెళ్ళే జనరేషన్ అయినా 1-2 సార్లు ఆలోచించి లేదు తప్పదు వెళ్ళాలి అనుకుంటే అమెరికా కాకుండా ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఇండియాకే వచ్చేయండి. ఇండియాకి వచ్చి ఇండియాలోనే ఉండే మీ మేధస్సు అంటే అనొచ్చు, ఇండియాలో ఎక్కడ మనకి చూపిస్తున్నది ఇక్కడ కరప్షన్స్ కానీ ఇవి కానీ ఇవన్నీ సిచ్యువేషన్స్ లో మనం ఇక్కడ ఇండియాలో ఎలా ఉండగలము అని చెప్పేసి. ఇప్పుడు అమెరికాలోని రోడ్ల మీద కాల్ చేసుకుంటారు. అమెరికాలో గన్ సొసైటీ ఎక్కువ ఉంటుంది. రోడ్ల మీద కాల్ చేసుకుంటారు అంటే అమెరికాలో రోడ్డు మీదకి వెళ్తే బతికి ఇంటికి వస్తామో లేదో కూడా తెలియదు. దానికన్నా ఇది బెటరే కదా. ఒకసారి ఆలోచించండి, వెళ్తాము అక్కడే ఉండిపోతాము అని అనుకునేవాళ్ళు.